ప్రభుత్వం పైన ఉన్నది. శేషు గారు మళ్ళీ వస్తారు. రాధా గారు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు అనేటటువంటివి వాళ్ళు స్టాగ్నేట్ అయి ఉన్నాయి. దేశాల వారీగా వాళ్ళు స్థిమితంగా వాళ్ళు ఎందుకంటారంటే ధరలు పెంచకుండా ఒక రకమైనటువంటి కోరంను మెయింటైన్ చేస్తున్నారు. మరి సభ్య దేశాలు వాటిని ఎందుకు ప్రతిపాదించడం లేదు, ఎందుకు ఫాలో కావడం లేదు? శేషు గారు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేటటువంటిది ఈ ధరల పెరుగుదల, ధరల నియంత్రణ పైన భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశాలలో ల్యాబ్స్ ఏర్పడింది అనేటటువంటి ఒక మంచి సజెషన్ చెప్పారు. ఆయన అన్నటువంటి మాటలు మీరు ఎట్లా కొనసాగిస్తారు? మీ సజెషన్స్ ఎట్లా ఉంటాయి దీని మీద? సిస్టమ్ మీద మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఒక విషయంతో ఏకీభవిస్తాను. టాప్ 1% ఆఫ్ మన భారతదేశం యొక్క పాపులేషన్ 58% ఆఫ్ ద కంట్రీస్ వెల్త్ వాళ్ళ చేతిలో ఉంటే బాటమ్ 50% చేతిలో జస్ట్ 6.5% to 7% ఆఫ్ ద వెల్త్ వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన దగ్గర రెగ్యులేటరీ మెకానిజమ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ, అలాగే ప్రైస్ కంట్రోల్ మెకానిజమ్స్ కానీ. సో ఈ మెకానిజమ్స్ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో వీటి యొక్క ఆపరేషన్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏ విధంగా మనం మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీని రెండింటిని ఉపయోగించి ఈ ధరల నియంత్రణకు ఏ విధంగా కంట్రోల్ చేస్తాము అన్నది ఇక్కడ ప్రశ్న. ఉదాహరణకు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంక్లూజివిటీకి అండ్ ఎస్పెషలీ ఎలాంటి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అయినా అది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ పైన పడినటువంటి సందర్భం. ఎస్పెషలీ ప్రైస్ హైక్ వల్ల ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్స్ వీళ్ళ యొక్క ధరలు పెంచితే ఎస్పెషలీ ఇంపాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందంటే ఎస్పెషలీ ఈ డైలీ వేజ్ ఎర్నర్స్ కానీ, డైలీ వేజ్ మీద డిపెండ్ అయినటువంటి పీపుల్ కానీ, లేదంటే బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చినటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ. సో వీళ్ళందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఈ హోటల్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ క్లౌడ్ కిచెన్స్ పైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ధరల పెరుగుదల, ఈ ట్రిపుల్ ఎఫెక్ట్ ద్వారా దీనికి సంబంధం ఉన్నటువంటి ప్రతి సెక్టర్ పై కూడా ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ చూస్తే ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్, బెంట్ క్రూడ్ కోసం మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో బెంట్ క్రూడ్ ధర కానీ, అలాగే ఇంటర్నేషనల్ గా ఈ గ్యాస్ ధరలు కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్యన మన న్యూస్ హెడ్లైన్స్ కానీ, లేదంటే ఆ పరిస్థితుల్లో స్క్రోల్ అవుతున్నటువంటి హెడ్లైన్స్ కి రియాక్ట్ అవడం అయితే మనం క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ అని ఒక్కసారి ఒక ట్రూత్ సోషల్లో కానీ, అలాగే మిగిలిన సోషల్ మీడియాలో పోస్ట్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పోస్ట్ చేసిన ఇమీడియట్ గా దీని యొక్క ఇంపాక్ట్ బెంట్ క్రూడ్ పై మనకు కనిపించింది. అయితే వార్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు $69 పర్ బ్యారెల్ ఉంటే ఇప్పుడు దాదాపు వార్ ఆల్రెడీ సీజ్ ఫైర్ సిచ్యువేషన్ లో ఉంది. అలాగే ఒక పక్క పీస్ ట్రీటీ నెగోసియేషన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి రాబోయే కాలంలో జరుగుతాయి, సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్. అయినా కూడా ఈ బెంట్ క్రూడ్ ఆల్రెడీ ఈ $130 కి దగ్గర స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎస్పెషలీ సమ్ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్స్, ఇటు ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ఇంపోర్ట్స్ పై అత్యధికంగా ఆధారపడుతున్నటువంటి ఇలాంటి ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ కంట్రోల్ చేయాల్సినటువంటి మెకానిజం మనకి ఉంది. బట్ ఈ మెకానిజం ఆపరేషన్ లో ఈ మెకానిజం ఒక డెడికేటెడ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, 5 దశాబ్దాల క్రితం ఒక పాట సంచలనంగా మారింది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనేటటువంటి పాట. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులనే కాకుండా వాళ్ళు ఒక 50 yearsను ప్రిడిక్ట్ చేసి రాసిరని అనుకుంటాను. ఇప్పుడు సామాన్యుడికి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయంటారు? సజెస్ట్ ఏం చేస్తారు? మీరు మీ అనుభవం గురించి చెప్పారు స్టార్ హోటల్లో. ఎస్, నేను దాన్ని ఇప్పుడు వేరే చెక్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్లో బొగ్గు, ఫైర్వుడ్ ని నిషేధించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. బయట హోటల్స్ లో అది వండటానికి, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని చెప్పేసి నిషేధించింది ఈ సంవత్సరమే. మరి దాన్ని ఎట్లా చూడాలి? అందుకని రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రకరకాలుగా జనాన్ని మనం ఏదో అంటే జనం దేశభక్తి కాదన్నట్టుగా చిత్రిస్తున్నారు. గ్యాస్ గట్టిగా అడిగితే నువ్వు దేశభక్తుడా,
దేశభక్తుడు అయితే వంట పని చేయి, లేకపోతే పిడకలతో వండుకోవాలి కానీ దేశభక్తుడు అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఎదురుదాడికి తిరుగుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. నిజంగా ఒక విషాదకరమైనటువంటిది, గర్హనీయమైనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తాం. మీరు అడిగిన ప్రశ్న ఏంటో ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఆల్టర్నేట్, ఒక కామన్ మ్యాన్ కు ఆల్టర్నేట్ వేస్ ఏం సజెస్ట్ చేస్తారు ఈ పరిస్థితులలో? కామన్ మ్యాన్ కి ఆల్టర్నేటివ్ ఏముంది? అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమీ లేకపోతే గ్యాస్ లేకపోతే, లేకపోతే ఇంకోటి లేకపోతే, కరెంట్ లేకపోతే ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం చూసుకుంటారు. బతకడం చావరు కదా. ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు చేస్తారు అంతే. దానికి ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చెప్పక్కర్లే, జనానికి తెలుసు. ఏమి లేకపోతే ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్యూబా మీద గత 60 సంవత్సరాలుగా అమెరికా అన్ని రకాల దిగ్బంధనాలు చేస్తే వాళ్ళు ట్రాక్టర్లకి డీజిల్ లేకపోతే పెట్రోల్ లేకపోతే వాటన్నిటిని పక్కన పడేసి గుర్రాలతోటి వ్యవసాయం చేసి పంటలు పండించుకొని బతికారండి. ఎవరైనా అంతే, మనమైనా అంతే. ఏం చేస్తాం? కట్టెలు పొయ్యి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి మరి చేసుకోవాలి తప్పదు కదా. ఈ ప్రభుత్వాలను నమ్ముకొని మనం అట్లేం ఉండలేంగా. అందుకని మనం చెప్పక్కర్లే, ప్రత్యామ్నాయం ఆల్రెడీ జనం చూసుకుంటారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పరిస్థితి వస్తే ఇంకా వెనకటి పద్ధతుల్లోకి వెళ్ళిపోతారనేది స్పష్టం. ఎస్, శేషు గారు, హార్మోజ్ జలసంధిని మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసింది భారతదేశం గురించే. భారతదేశం యొక్క నౌకాయానం ఎప్పుడు అంతరాయం లేదు. అయినా కానీ ప్రపంచంలో ఎఫెక్ట్ అయినటువంటి అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ యూసేజ్ ధరలు పెరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలోనే. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకంటారు? కన్క్లూజన్ పాయింట్. శ్రీశైల గారు, నేను అదే పాయింట్ రేజ్ చేశాను. ఒకవేళ హార్మోజ్ స్ట్రైట్ ని మనకు కూడా ఇరాన్ శత్రు దేశాలకు మూసివేసినట్టే మనకు కూడా మూసివేసి ఉంటే పరిస్థితి ఏంటి అని అంటే చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులలో కూడా ఒక 12 షిప్పులు మనకు పర్మిషన్ దొరికింది. మొత్తం మనకి సంబంధించినటువంటి ఒక 26 షిప్లు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వచ్చినటువంటి సందర్భమే మనం చూస్తున్నాం. అయితే అంత వచ్చినప్పటికీ కూడా ఎందుకు షార్టేజ్ ఇది కనపడుతుంది? ఎందుకు గ్యాస్ బుకింగ్ డేట్ ని దరిదాపు 35 రోజులకు మనం పెంచవలసినటువంటి 45 డేస్ అండి, కొత్త నిబంధన ప్రకారంగా 45 డేస్. 45 డేస్ కి ఎందుకు పెంచాము, ఎందుకు రేషనింగ్ పెడుతున్నాము అనేటటువంటిది కనుక మనం చూస్తే దీంట్లో మేజర్ గా ఒక యుద్ధం లాంటి ఒక అనివార్యమైన పరిస్థితులు, ఒక ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు బ్లాక్ మార్కెటింగ్ బాగా జరుగుతుందండి. ఆ బ్లాక్ మార్కెటింగ్ నేను ఉదాహరణ చెప్పాను కదా, ఏప్రిల్ 28, ఏప్రిల్ 29 నాడు జరిగిన షార్టేజ్ మరి ఏప్రిల్ 30 నాడు ఏమైంది, మే 1 నాడు ఏమైంది కనపడట్లేదు కదా. అంటే మొత్తం వచ్చేసిందా భారతదేశంలోకి పెట్రోలియం, డీజిల్? కాబట్టి ఇక్కడ జనరల్ గా బ్లాక్ మార్కెటింగ్ సిస్టాన్ని గనక కొంత కంట్రోల్ చేయగలిగితే కొంత మేరకు వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. మీరు ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అడిగారు, ఏంటది ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అంటే, ఏముంటదండి ప్రత్యామ్నాయము? బియ్యము వండకుండా నానబెట్టుకొని తినటము, తర్వాత కూరలు వండకుండా పచ్చివి తినటం ఆరోగ్యానికి మంచిది కదండి. బట్ ఇట్లాంటి సజెషన్స్ ఉంటే పాటిస్తారా? పాటించరు. ఎందుకనంటే ఒక సైకాలజీ, ఒక ఎకనామిక్ సైకాలజీలో ఒక మాట ఉంటది, వన్స్ యూ రీచ్ ది హై మాస్ కన్జంప్షన్, అంటే నువ్వు పూర్తి స్థాయి వినియోగానికి చేరుకున్న తర్వాత ఆ వినియోగదారుని కిందికి రమ్మంటే రాడు. మరి ఎట్లా అనంటే వాళ్ళ ఫైనాన్షియల్ వేయబిలిటీ ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా ఆ హై మాస్ కన్జంప్షన్ లెవెల్ ని కంటిన్యూ చేస్తాడు. అంటే ఓ విధంగా ప్రజలను మనం ఆర్థిక సంక్షోభంలోకి, డెట్ ట్రాప్ లోకి నెట్టటమే అవుతుంది. అది చాలా చాలా నష్టం చేస్తుంది దేశానికి అనేటటువంటి విషయం. ఇట్స్ ఎ లాంగ్ రన్ ప్రాసెస్. మీరు ఈ ప్రభావాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ఎక్కువగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మనం అనుకునేటటువంటి గ్రోత్ రేటు మనం కాగితాలపైన చూపించినప్పటికి కూడా వాస్తవ వృద్ధి రేట్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా పడిపోతాయి. భారతదేశానికి ఆర్థికంగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందే మేల్కొని రెగ్యులేటరీ మెకానిజాన్ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు సమస్యకు పరిష్కారాన్ని ప్రికాషన్స్ తీసుకొని సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా చేయకపోతే మనం అనుకునేటటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది ఒక అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఎస్, రాధా గారు, కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. అంతర్జాతీయంగా ఇప్పుడే మార్కెట్ ఒకటొకటి ఓపెన్ అవుతుంది. యుద్ధం పట్ల ఒక